మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనము తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగా దేవుని మంచి మాటలు, అపోస్తుల బోధ, క్రీస్తు శరీరం, క్రీస్తు సంఘం, శిరస్సు, కొలస్సీలకు 1వ అధ్యాయము 18వ వచనంలోను, అలాగే ఎఫెసీ 5వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది. శరీరం ఎఫెసీ 1వ అధ్యాయం 22వ వచనంలోను, అలాగే కొలస్సీ 1వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది. అవయవములు రోమా 12వ అధ్యాయం 4వ వచనంలోను, అలాగే 1 కొరింథీ 12వ అధ్యాయము 12వ వచనంలోని రాయబడింది. ఎఫెసీ 4వ అధ్యాయము 25వ వచనంలోను, అలాగే 5వ అధ్యాయం 29వ వచనంలో కూడా రాయబడింది. శరీరము ఒక్కటే, సంఘము ఒక్కటే. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 18వ వచనంలోను, అలాగే ఎఫెసీ 4వ అధ్యాయం 4వ వచనంలోను, రోమా 16వ అధ్యాయం 16వ వచనంలో కూడా రాయబడింది. శిరస్సు లేని శరీరాన్ని గూర్చి కానీ, లేక శరీరము లేని శిరస్సును గూర్చిన కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో రాయబడలేదు. నీ సంఘానికి శిరస్సు ఎవరో ఆ ఒక్క శరీరము అంటే సంఘము లోనే ఉన్నావా? మాకు శిరస్సు సతీష్ కుమార్ అని, అలాగే జాన్ విస్లే గారని కానీ, విజయ్ ప్రసాద్ రెడ్డి గారని, అలాగే ఏసన్ గారని, దేవదాస్ అయ్య గారని, లోదరన్ సంఘం అని, లేదా పెంతెకొస్తు సంఘం అని అనేక సంఘాల పేర్లు చెప్పుకుంటూ మా పాస్టర్ అంటూ చెప్పడానికి ప్రయత్నం చేయకు. సత్యం తెలుసుకో. ఆ ఒక్క శరీరమును సంఘంలోనికి రానివ్వు. అప్పుడే మనకు నిజమైన రక్షణ, నిజమైన శరీరము దొరుకుతుంది. ఆ నిజమైన శరీరము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమేన్.